ఏటికేటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం ఉంటున్న వర్షాభావ పరిస్థితులు, రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న కరెంటు కష్టాలతో మొక్కలు నీటి ఎద్దడికి లోనై ఆశించిన దిగుబడులను అందించలేకపోతున్నాయి. దీంతో వ్యవసాయం రైతులకు సునాయాసంగా కాక భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలకు తేమ తగినంత అందేలా చూడాలంటే మల్చింగ్ ప్రధానమైనది. రంపపు పొట్టు, ఎండుటాకులు, కొబ్బరి డొప్పలు, ఎండుగడ్డి వంటి వాటిని మల్చింగ్ కోసం వినియోగిస్తుంటారు. వీటన్నింటికంటే ఆధునికమైనది, ఏ పంటల్లోనైనా సులువుగా వాడుకోగలిగింది ప్లాస్టిక్ మల్చింగ్. పలు పంటల్లో ఈ ప్లాస్టిక్ మల్చింగ్ వాడకాన్ని, ఉపయోగాలను ఇప్పుడు చూద్దాం. మొక్కల చుట్టూ ఉండే వేరు భాగాన్ని ఏదైనా పదార్థాలతో కప్పి ఉంచడాన్ని ఆచ్ఛాదన లేదా మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్న చిన్న గుళకరాళ్ళు వంటివి వాడేవారు. కానీ వీటి లభ్యత రాను రాను తగ్గిపోతూ ఉండటం వల్ల ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయటం ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూ కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల మనకు ఒనగూరే ఉపయోగాలేమిటో చూద్దాం. మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించటం వల్ల వివిధ కాలపరిమితులు గల పంటలకు 30-40% వరకు నీటి ఆదా అవుతుంది. దీనిని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే మరో 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2-3 నీటి తడులు ఆదా అవుతాయి. సూర్యరశ్మి నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85% వరకు కలుపు నివారణ అవుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించటం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది. భూమి చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలుగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమవుతుంది. ఫలితంగా మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందుతాయి. మొక్కలకు వాటి జీవితకాలం అంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగటం వల్ల ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. భూమిలో ఎల్లప్పుడూ తేమ ఉండటం వల్ల నేల గుల్లబారి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలి పొరల్లో నుంచి కూడా మొక్కలకు లభ్యమవుతాయి. మరి పంటలకు తగ్గట్లుగా ఎలాంటి మల్చ్ షీట్ను ఎంపిక చేసుకోవాలో చూద్దాం. ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కల్లో మల్చింగ్ షీట్ను ఉపయోగిస్తారు. అయితే మనం పండించే పంట కాలపరిమితిని బట్టి మల్చింగ్ షీట్ మందాన్ని ఎంపిక చేసుకోవటం ఉత్తమం. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, పూల మొక్కలు, పాదుజాతి పండ్లు 3-4 నెలల కాల వ్యవధి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పంటలకు 15-25 మైక్రాన్ల మందం కల మల్చ్ షీట్ను ఎంపిక చేసుకోవాలి. అదే 10-12 నెలల వ్యవధి గల పండ్లు, కూరగాయలు, పూల మొక్కల్లో 50 మైక్రాన్ల మందం కల మల్చ్ షీట్ను ఉపయోగించటం మంచిది. కానీ దీర్ఘకాలిక పంటలకు 100 మైక్రాన్ల మల్చ్ షీట్ను వాడాలి. అదేవిధంగా మనం ఎంపిక చేసుకునే మల్చ్ షీట్ మన్నిక కనీసం ఒక పంట కాలానికైనా వచ్చేదై ఉండాలి. అంతేకాకుండా గాలి భూమిలో చొరబడనీయకుండా, నేలలోని ఉష్ణోగ్రత బయట వాతావరణంలో కలవనీయకుండా ఉండాలి. మల్చ్ వేసే విధానం కూడా ఎంతైనా ముఖ్యం. మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూరా 5-10 సెంటీమీటర్ల లోతు గాడి చేయాలి. మల్చ్ షీట్ను కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. ఈ షీట్ను ప్రతి వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివర్లను గాడిలోకి పోయేలా చేసి మట్టి కప్పాలి. ఈ ప్రక్రియను యాంకరింగ్ అంటారు. దీనివల్ల మల్చ్ షీట్ గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. అయితే మల్చ్ వేసే విధానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి విత్తడానికి ముందు మల్చ్ వేసే విధానం అయితే, మరొకటి నాటిన తరువాత మొక్కలకు మల్చ్ వేసే విధానం. విత్తడానికి ముందు చేపట్టే మల్చింగ్ విధానం ఎలా ఉంటుందో చూద్దాం. మొక్కకు వరుసకు గల దూరాన్ని బట్టి ముందే షీట్పై రంధ్రాలు చేసుకోవాలి. ఈ షీట్లను ప్రతి వరుస మీద పరిచి యాంకరింగ్ చేయాలి.
రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు కట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల సుమారు 20-25% విత్తనాలు ఆదా అవుతాయి. నాటిన మొక్కలకు మల్చ్ వేసే విధానం ఎలా అంటే, మొక్కల చుట్టూ అనుకూలంగా ఉండే విధంగా మల్చ్ షీట్ను తగిన సైజులో ముందుగా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చ్ షీట్పై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివర్లను యాంకరింగ్ చేయాలి. మల్చ్ షీట్ వేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మల్చ్ షీట్ను బలంగా లాగకూడదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే మల్చ్ షీట్ వేయాలి. ఎందుకంటే దీనికి సాగే గుణం ఉంటుంది. కాబట్టి వేడి సమయంలో షీట్ వ్యాకోచం చెంది సాగుతుంది, సరిగా పనిచేయదు. ఎక్కువ గాలి ఉన్నప్పుడు కూడా మల్చ్ వేయకూడదు. పంటకాలం అయిపోయిన తర్వాత మల్చ్ షీట్ను పొలం నుంచి తీసివేసి పొలం పనులు చేసుకోవాలి. 7-25 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు ఒక పంట కాలానికి, 50-200 మైక్రాన్ల మందం కలిగిన మల్చ్ షీట్లు 3 సంవత్సరాల వరకు మన్నిక కలిగి ఉంటాయి.